సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. మీరు ఒక మంచి సంగతి నిన్నటి దినాన్న నేర్చుకున్నారు. ఏంటి అంటే, ఈ యావత్తు సృష్టి కూడా దేవుడి మాటలకు లోబడుతుంది అని, ఈ యావత్తు సృష్టి కూడా దేవుడిని ఎరిగి బ్రతుకుతుంది అని నిన్నటి దినాన్న మీరు విన్నారు, నేర్చుకున్నారు. తిరిగి ఈరోజు మనం ఆలోచించవలసిన సంగతులు ఏంటంటే, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న ఆయన పిల్లలుగా మనల్ని ప్రేమించి మనకి ఏమీ తక్కువ కాకుండా ఈ సృష్టిని కట్టాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి రంగురంగుల మరి చూడడానికి రంగురంగులు, వినడానికి రకరకాల శబ్దాలు, ఎన్నో రకాల రుచులు. భూమి మీద ఉన్న తన పిల్లలు నాకు ఇది లేదు అనకుండా పరలోకంలో ఉన్న కన్న తండ్రి అన్నీ సిద్ధం చేసి ఈ లోకానికి మనల్ని పంపించాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రారంభం నుండి కూడా ఈ సృష్టి ద్వారా మాట్లాడుతున్నాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తన కుమారుణ్ణి లోకానికి పంపించి యేసుక్రీస్తుల వారి ద్వారా కూడా తన ప్రేమను మనకి చెప్పాడు. ఈరోజు బైబిల్లో ఉన్న వాక్యాల ద్వారా, సేవకుల ద్వారా, బోధకుల ద్వారా దేవుడు తన ప్రేమను మనకి చెబుతూనే ఉన్నాడు, అందిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి దేవుడి యొక్క ప్రేమలో ఉన్న లోతును అర్థం చేసుకునేవాడిగా, తిరిగి దేవుని వైపు మళ్ళనివాడిగా, తిరిగి దేవుడిని అర్థం చేసుకునేవాడిగా మిగిలిపోతున్నాడు. కనుక దేవుడు ఏం ఆలోచించాడు అంటే, జాగ్రత్తగా వినండి, ఏ సృష్టి అయితే మనుషులకు సేవ చేస్తుందో, ఏ సృష్టినైతే మనుషులు అనుభవిస్తున్నారో ఆ సృష్టినే కళ్ళ ముందు పెట్టి భక్తిని నేర్పాలి, విధేయతను నేర్పాలి, దేవుడికి లోబడి బ్రతకటం ఏంటో నేర్పాలి అని కలలు కన్న తండ్రి ఈ సృష్టిని మన కళ్ళ ముందు పెట్టి సృష్టి ద్వారా దేవుడు పాఠాలు నేర్పుతున్నాడు. మీకు తెలియంది కాదు, అందరికీ బైబిల్లో ఒక వచనం మీ అందరికీ తెలిసిందే, మృగములను విచారించుము అవి నీకు బోధించును. మృగాలు కూడా చివరికి మనుషులకి ఏం చేస్తున్నాయి? బోధ చేస్తున్నాయట. ఇంకో మాట మీకు తెలియంది కాదు, జ్ఞాపకం చేస్తాను. చీమల గురించి మాట్లాడుతూ, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. చీమ సైజు ఎక్కడ, మనిషి సైజు ఎక్కడ? మీరు చెప్పండి. చీమ ఎంత ఉంది, మనిషి ఎంత ఉన్నాడండి? పొరపాటున మన శరీరంలోనే ఏ అవయవం దాని మీద పడినా చితికిపోతుందండి అది చీమ. అలాంటి చీమ దగ్గరికి వెళ్ళు, నువ్వు పాఠాలు నేర్చుకో, చీమ నీకు భవిష్యత్తు పాఠాలు నేర్పుతుంది అన్నాడు. అంటే బైబిల్ మనం ఆలోచిస్తున్నప్పుడు మొత్తం మీద సృష్టి ద్వారా దేవుడు ఏదో విషయాన్ని నేర్పాలనుకుంటున్నాడు అన్నది మీకు అర్థమైంది. అయితే ఈరోజు నేను నిన్నటి దినం చెప్పిన ఒక సంగతిని జ్ఞాపకం చేసి ముందుకు వస్తాను. నిన్న చెట్లను చూపించాను, అలాగే కప్పలను చూపించాను. అవి దేవుడి మాటకు ఎంతగా లోబడుతున్నాయో నిన్నటి దినం మీరు విన్నారు. అయితే ఈరోజు మీకు చెప్పవలసిన సంగతి ఏంటంటే, సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తాయి? దేవుని వైపు చూస్తాయి అని నిన్నటి దినం మీరు చదువుకున్నారు. ఒక వచనం మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభిద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ వచనం. దయచేసి అందరూ జాగ్రత్తగా ఈ వచనాన్ని మళ్ళీ ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ వచనం. అందరు తీయండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. జీవి కన్ను దేవుని వైపు చూస్తుందట. తగిన కాలమందు నీవు వాటికి ఆహారమిచ్చేదవు. జాగ్రత్తగా మీరు ఎంతకాలం చదివారు కదా ఈ రెఫరెన్స్, మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అలాగే ఉంది కదా. దేవుడట సమస్త జీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయట,
ఆయన అనగా దేవుడు ఆయన గుప్పిలి విప్పి వాటి యొక్క ఆకలిని తీర్చి వాటిని తృప్తిపరుస్తున్నాడట. జాగ్రత్తగా వినాలి, ఇది ఎందుకు చెప్పానో ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. దేవుడి గుప్పిలి విప్పితే మేము తింటాము, మేము ఆహారం వైపు దేవుడి వైపే చూస్తాము, దేవుడు మాకు ఆహారం పెట్టాలి, దేవుడు వలన మేము బ్రతకాలి అని జీవితకాలం మొత్తం కూడా దేవుని వైపే చూస్తుంది. అది ప్రాణంతో ఉన్నంత కాలం దాని చూపు దేవుని వైపే. అది బ్రతుకుందంటే దాని చూపు దేవుని వైపు తప్ప మనుషుల వైపు కానీ ఈ లోకం వైపు కానీ జీవి కన్ను మరలటం లేదు. జాగ్రత్తగా వినాలి ఇది. ఇది గమనించిన యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి ఒకసారి మీరు ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి అన్నాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయము. అందరు రండి, ఇది చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఈ జీవులను చూసి మనం ఏమి నేర్చుకోవాలో ఏంటో చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అంటే ఈరోజు మనిషి దేవుడిని ఎందుకు విడిచిపెడతాడు? దేవుడి దగ్గరికి ఎందుకు రాడు? ఎందుకు నేరాలు చేస్తున్నాడు? ఎందుకు పాపాలు చేస్తున్నాడు? అంటే ఈ 60-70 ఏళ్ల ఈ జీవితాన్ని పెంచి పోషించుకునే బిజీలో పడ్డాడు. పాపం ఎందుకు చేస్తున్నాడు? నేరం ఎందుకు చేస్తున్నాడు? చక్కగా మంచి జీతం ఉంటుంది, లంచాలు ఎందుకు తీసుకుంటున్నాడు? అక్రమంగా ఎందుకు సంపాదించాలనుకుంటున్నాడు? అన్యాయం ఎందుకు చేయాలనుకుంటున్నాడు? తినడానికి త్రాగడానికే కదండి. ఎంత సంపాదించినా దేనికోసం చెప్పండి? దేనికోసం? కోటి విద్యలు కూటి కోసమే. తినటం కోసం, బ్రతకటం కోసం చంపుతావా? తినటం కోసం, బ్రతకటం కోసం మోసం చేస్తావా? తినటం కోసం, బ్రతకటం కోసం సమాజం నాశనం అయిపోతున్నా ఆ నాశనంతో వచ్చే సంపాదనతో నువ్వు తొలతోగాలనుకుంటావా? ఓ మనిషి, నువ్వెందుకు ఇంత పాపిష్టోడు అయ్యావు? ఒకసారి ఆకాశంలో ఉన్న పక్షులను చూడు. ఏం తినాలి, ఏం త్రాగాలని నువ్వు ఈ తినడం త్రాగటంలో పడిపోయి నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి అన్యాయం వైపు, అక్రమం వైపు నువ్వు వెళ్ళిపోయి పాపాలు చేస్తావు కదా. ఒక్కసారి ఆకాశ పక్షులను చూడు అన్నాడు యేసుక్రీస్తు వారు. చూస్తే ఏమండి, ఆకాశ పక్షులను చూడండి అని తర్వాత వచనంలోనే అన్నాడు. 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి. ఏమన్నా యేసు ప్రభు ఆకాశ పక్షులను చూడండి అన్న టైంకి ఎవడు పక్షిని చూడలేదా? 2000 సంవత్సరాల క్రితం ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి అనేసరికి భూమి మీద ఉన్న మనుషులు ఎవరు పక్షులను చూడలేదా? చూసారా? చూశారు. ఎలా చూశారు? దొరికితే వండుకొని తినేద్దామని చూశారు, అంతే కదా. పక్షిని చూస్తే ఆలోచన వెంటనే వచ్చే ఆలోచన ఏంటి? దొరికితే తినేద్దాం. ఏమన్నా కొంతమంది కాస్త బాగా బుద్ధిగా తెలుగుగా ఆలోచించిన వాళ్ళు ఏం ఆలోచించారంటే, రైట్ బ్రదర్స్, పక్షి ఎగురుతుంది గనక దానిని బాగా పరిశోధన చేస్తే మనం విమానం కనిపెట్టి మనం కూడా గాల్లో ఎగరొచ్చని వాళ్ళు అలా చూశారు. ఒకడు ఎగరడానికి చూశాడు, ఒకడు తినడానికి చూశాడు. కానీ దేవుడు అలా కాదు చూడమంటుంట. ఇప్పుడు మీరు జాగ్రత్త చదవాలి అక్కడ. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. అంటే అర్థం ఏంటి? మీకు ఏం అర్థమైంది చెప్పండి? పక్షికున్న విశ్వాసం దేవుడి పైన, పక్షికున్న నమ్మకం దేవుడి పైన, దేవుని కుమారుడు అయిన నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉందా? ఆయన పెంచుతాడట, ఆయనే పోషిస్తాడట, అందుకని అవి కొట్లలో కూర్చుకొనవట, వ్యవసాయం చెయ్యవట, తిండి కోసం, బ్రతకటం కోసం ఎవరి మీద ఆధారపడతాయట? దేవుడి మీద ఆధారపడతాయి. ఏమంటే మనిషి దేవుడి పైన ఆధారపడాడా? ఈరోజు మనిషి దేవుడిని నమ్ముతాడా? మనిషి దేవుడి దగ్గరకు వస్తాడా? మనిషి దేవుడి కోసం బ్రతకడానికి జీవితాన్ని ఇస్తాడా? ఏమీ ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడంటే, నేను ఈ భూమి మీద బ్రతికే విషయంలో చాలా బిజీగా ఉన్నాను,
తినటం విషయంలో బిజీగా ఉన్నాను, తాగటం విషయంలో బిజీగా ఉన్నాను, సంపాదించడం విషయంలో బిజీగా ఉన్నాను, నేను దేవుడిని నమ్మలేనిప్పుడు, నేను దేవుడి దగ్గరికి రాలేనిప్పుడు, ఇలా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కడికి యేసుప్రభు చెప్తున్నాడు, ఒక్కసారి మీరు ఆకాశ పక్షులను చూడండి, వాటిని చూసి బుద్ధి నేర్చుకోండి. దేవుడి పైన ఆధారపడి ఎంత బాగా బ్రతుకుతున్నాయి అవి, ఎంత బాగా జీవిస్తున్నాయి అవి, ఎంత బాగా దేవుడి పైన ఆనుకున్నవి. నువ్వేంటి దేవుడిని విడిచిపెట్టావు? నువ్వేంటి దేవుడికి భిన్నమైన జీవితాన్ని జీవిస్తున్నావు? నీకు భయం లేదు కదా, దేవుడు భయం. జీవికి ఉంది కదా దేవుడు భయం. పుట్టించింది దేవుడే అని జీవి గుర్తించింది కదా, బ్రతికించేది దేవుడే అని జీవి గుర్తించింది కదా. నువ్వెందుకు గుర్తించవు? నువ్వెందుకు ఆ విశ్వాసంలోకి రాలేదు? నువ్వెందుకు ఆ నమ్మకంలోకి రాలేదు? దేవుడండి మనల్ని పెంచి పోషిస్తున్నది తెలుసు కదా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద, మనల్ని పెంచుతున్నది ఎవరు చెప్పండి? దేవుడు కదండి. మీరు దేవుడు ఎలా పెంచుతున్నాడో చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అడిగాను, తమ్ముడు ఏం పంట వేస్తారు మీ ప్రాంతంలో అంటే, వరి పంట వేస్తారట మీరు కదా, వరి పండిస్తున్నారు కదా. వరి విత్తనాలు వేయాలనుకున్నప్పుడు వరి విత్తనాలు పంటలో మీరు ఏమంటే పైరును నాటడానికి విత్తనాలు ఎన్ని వేస్తారు? ఎకరాలో నాటడానికండి, ఎకరాలో పైరు నాటడానికి మనం వేసే గింజలు ఎన్నో తెలుసా? విత్తనాలు అరబస్తా వేస్తారు. అరబస్తా వేస్తే అరబస్తాలోంచి మొలిచిన మొలకలను మనం ఎకరం పొలంలో నాటచ్చు. నువ్వు వేసింది ఎంత అక్కడ? అరబస్తా. నీకు ఈ పంట పండిన తర్వాత నువ్వు కోచుకునే టైంకు ఎకరం చేను నుంచి నీకు వస్తే బస్తాలు ఎన్ని? 30 నుంచి 35 నుంచి 40 బస్తాల వరకు వస్తాయి. ఇప్పుడు అరబస్తాని 35 బస్తాలు చేసింది ఎవరు? మనిషా? దేవుడు కదండి దాన్ని దీవించింది, దేవుడు కదండి దానికి మొలకిచ్చింది, దేవుడు కదండి దానికి పంట ఇచ్చింది. అలా దేవుడు నిన్ను పోషిస్తుంటే దేవుడు నన్ను కాపాడడానికి శక్తిమంతుడు అని జీవులు నమ్మినట్టుగా దేవుడిని మనుషులు నమ్మటం లేదట. యేసుక్రీస్తుల వారి బాధ అది. మీరు నమ్మటం లేదు. మీరు అసలు నిజానికి పక్షుల కంటే బహుశ్రేష్ఠులు మీరే, కానీ మీకు ఆ నమ్మకం లేదన్నాడు. కాస్త ముందుకు తీసుకెళ్తానండి. సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరగని మనిషి అంటే వాటికి ఉన్న నమ్మకం కానీ, వాటికి దేవుడితో ఉన్న అటాచ్మెంట్ కానీ, వాటికి దేవుడి పైన ఉన్నంత ప్రేమ కానీ, వాటికి దేవుడి పైన ఉన్నంత ఆశ కానీ ఈరోజు మనుషులకి లేదండి. 104వ కీర్తన బైబిల్ జాగ్రత్తగా చూడండి. ఏమండి 104వ కీర్తన, 104వ కీర్తన మీరు చూడండి జాగ్రత్తగా. అందరూ వీలైన వాళ్ళు చూసుకోండి, వర్షం పడుతుంది కదా చిన్నగా. 21వ వచనం చదువుతారు జాగ్రత్తగా. వీలైన వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. 104వ కీర్తన 21 చదువుతున్నారు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. ఏమండి సింహపు పిల్లలట. ఏమండి అక్కడ సింహము అన్నాడా, సింహపు పిల్ల అన్నాడా? సింహపు పిల్లలట. మా అమ్మ వేటకెళ్ళింది నాకు ఆహారం తేడానికి. మా అమ్మకి ఆహారం పెట్టేది ఎవరు? సింహపు పిల్లలు తమ వేట కొరకు గర్జించున్నవి, అవి దేవుని చేతిలో నుండి మా అమ్మకు ఆహారం పెట్టేది దేవుడే అని నమ్ముతున్నాయట. జాగ్రత్తగా వినాలి. ఏమంటే వర్షానికి మీరు తడిచిపోయినా ఏం అవ్వదు, మహా అయితే రేపు జలుబు చేస్తుంది అంతే. అంతేనా? వర్షానికి ఏం చేస్తుంది? జలుబు చేస్తుంది. ఇక్కడే నుంచోబెట్టి పెన్షన్ ఇస్తున్నాం అన్నారనుకోండి, వర్షంలో నుంచోబెట్టి నెలకోసారి పెన్షన్ వద్దు, వర్షం వస్తుంది మేము తీసుకోమని వెళ్ళిపోతారా? గొడుగులు వేసుకుని తీసుకుంటారా? గొడుగులు వేసిన రేషన్ తీసుకుంటారట, గొడుగులు వేసుకుని పెన్షన్ తీసుకుంటారట, గొడుగులు వేసుకుని అక్కడే నిలబడి ఉండిపోతారట. దేవుడు వాక్యానికి చిన్న చినుకు పడేసరికి ఏదో మొక్క మొలిచిపోతాం అన్నట్టు మేము రావు సభకి. గొడుగులు వేసుకుని వాక్యం వినాలా? దేవుడు వాక్యానికి అంత విలువ లేదా? జాగ్రత్తగా వినండి. మీరు కూర్చున్నందుకు మీకు ఏమీ అవ్వదు, ఆత్మీయంగా చాలా బలపడతారు. ఒక మంచి సందర్భం చెప్తాను ఇప్పుడు నేను. సింహపు పిల్లలు వేటను దేవుడి చేతుల్లో నుండి తీసుకోవడానికే చూస్తాయి. వెరీ గుడ్. ఇప్పుడండి మరి ఇప్పుడు సింహపు పిల్లలు అంటే అవి ఒక కొండల్లోనో ఎక్కడో ఉండిపోతాయండి. వేటకెళ్ళింది ఎవరు? తల్లి వెళ్ళింది. ఇప్పుడు తల్లి వేటకెళ్తుంటే ప్రార్థన చేస్తున్నది ఎవరు? ఇప్పుడు వేట కోసం, ఆహారం కోసం
పిల్లలు. ఇంకో సందర్భం చూపిస్తాను, ఇక్కడికి మళ్ళా రావాలి, మనం ఇక్కడికే రావాలి. 104 కీర్తనకి యోబు గ్రంథం 38లో కాకి పిల్లల గురించి ఉంటుంది. యోబు గ్రంథం 38 అధ్యాయము చూడండి, ఆ సందర్భం చూడండి. 38:41, 38 అధ్యాయం 41 యోబు గ్రంథం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు, అక్కడే పిల్లలు ఇందాక మనం చదువుకున్న చోట సింహపు పిల్లలు, ఇక్కడికి వచ్చేసరికి కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడెవడు. మీకు ఏం అర్థమైంది చెప్పండి? రెండు సందర్భాల్లో సింహపు పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి ఆహారం కోసం, కాకి పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి ఆహారం కోసం. మన పిల్లలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? మన పిల్లలు సేవండి యూట్యూబ్లు తర్వాత టీవీలు చూసుకుంటూ కూర్చుంటారా? మన పిల్లలు ప్రార్థన చేస్తారా? మా అమ్మకి ఆహారం కావాలి, మా నాన్నకి ఆహారం కావాలి, మా కుటుంబం బాగుండాలి దేవా. మన పిల్లలని ప్రార్థన చేస్తాను. మీ పిల్లలు ప్రార్థన చేస్తారా? సింహపు పిల్లల ప్రార్థనట, కాకి పిల్లల ప్రార్థనట, అవి దేవుడికి మొరపెడతాయట. దేవుడే మమ్మల్ని బ్రతికిస్తాడని పిల్లలలో సైతం దేవుడి పైన నమ్మకమట. ఏంటండి సృష్టి, ఏంటండి జీవులు, ఏంటండి వాటి నమ్మకం, ఏంటండి దేవుడి పైన పట్టుకున్న ఏమండి నమ్మకం, ఎంత నమ్మకాన్ని పెట్టుకునే చూడండి. అవి మా అమ్మకు ఆహారం ఇచ్చేది దేవుడే. కాకి పిల్లలట గూళ్ళో కూర్చున్నాయి. కాకి పిల్ల ఎంత ఉంటుంది చెప్పండి? కాకి పిల్ల సైజు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఇంతున్న కాకి పిల్లకి దేవుడు తెలుసు, ఇంతున్న కాకి పిల్లకి దేవుడి జ్ఞానం తెలుసు. ఏంట జ్ఞానం? మాకు ఆహారం పెట్టేది దేవుడే, మమ్మల్ని పుట్టించింది దేవుడే, మా అమ్మకి ఆహారం సిద్ధం చేసేది దేవుడే. ఇంతున్న కాకి పిల్లకి దేవుడు తెలుసు. మన పిల్లోడు ఎంత ఉంటాడు చెప్పండి? ఎంత ఉన్నాడా? మీ పిల్లోడు ఎంత ఉన్నాడు? 10 కేజీలు బరువు లేడు. ఇంత బరువు మొయ్యలేను బరువు. ఇంత ఎత్తు లేడు. ఇంత ఎత్తు ఇంత బరువు ఉన్న ఈడికి దేవుడు తెలియదు, దేవుడి జ్ఞానం తెలియదు. ఆహారం దేవుడే పెడతాడని, మళ్ళీ పుట్టించింది దేవుడేనని, మళ్ళీ పెంచుతున్నది దేవుడేనని మన పిల్లలకి తెలియదు. మన పిల్లలకి ఎందుకు తెలియలేదంటే అది మన పిల్లల తప్పు కాదు. ఎవరు తప్పు? ఎవరు తప్పండి? నువ్వు ఏది చెబితే అది కాదు వాడు నేర్చుకుంటాడు. అమ్మ ఒళ్ళో పెట్టుకుంది, ఆడికి అప్పుడప్పుడే మాటలు వస్తాయి. అని ఊకలేస్తున్న టైంలో అమ్మ అనరా అమ్మ అనరా అమ్మ అనరా అన్నది. ఏమన్నాడు రోజాడు? అమ్మ అన్నాడు. నువ్వు అన్నదే కదా అన్నాడు. మీ నాన్న చూపించావు, అడుగు నాన్న 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 అంటే ఏమన్నాడు? ఓ రోజు నాన్న అన్నాడు. ఎప్పుడైనా పైకి చూపించి దేవుడు 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 అన్నావా? అనవు. నువ్వు అంటాడు అన్ను చిన్నప్పటి నుంచే. అది కూడా దేవుడు అన్నాడు రా పైన, ఆ దేవుడేరా నిన్ను పుట్టించాడు. మీ అమ్మ నాన్నలుగా మా చేతిలో నిన్ను ఆయనే పెట్టాడు రా, నిన్ను పెంచుతున్నది ఆయనేరా. అదిగో దేవుడను 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 అన్నావా? అనలేదు. కానీ ఎవరన్నారు? కాకి చెప్పి వెళ్ళిపోయింది పిల్లలకి. ఏమని? నేను ఆహారానికి వెళ్తున్నానమ్మా, నా వల్ల ఏమవ్వదు, మనకు ఆహారాన్ని పెట్టాల్సింది ఎవరు? దేవుడు పెడతాడు. నేను వెళ్తున్నాను కదా, మీరు దేవుడికి ప్రార్థన చేయండి. బా ఎంత బాగుందండి జీవి, ఎంత బాగుందండి కాకి. మీకు నేను చెప్పాను కదా, ప్రతిదానికి భాష ఉంటుంది. ఆ భాషలో వాటితో అవి ఏం చేస్తాయి? మాట్లాడుకుంటాయి. అంటే కాకి తల్లి కాకి పిల్లలకి ప్రార్థన నేర్పించింది దేవుడితో మాట్లాడమని. సింహం వెళ్ళిపోయేటప్పుడు మనల్ని పుట్టించింది దేవుడే, మనకు ఆహారం పెట్టేది దేవుడే, మీరు దేవుడికి ప్రార్థన చేయండి అని ప్రార్థన నేర్పించి వెళ్ళిపోయింది సింహం వేటకి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎవరికి నేర్పించారు ఈ జ్ఞానం చెప్పండి? మనం అనుకుంటున్నాం అవేవో అలా నోరు లేక మూగజీవాలు అలా తిరుగుతున్నాయి అనుకుని. వాటికి దేవుడి పైన ఉన్న భక్తి ఏంటండి బాబు? దేవుడి పైన ఉన్న భక్తి ఏంటి? మనకున్న భక్తి ఏంటి? మనకున్న నమ్మకం ఏంటి? మనకు ఆయన పైన ఉన్న విశ్వాసం ఏంటి? మీరు చెప్పండి. ఈరోజు 104 కీర్తనకు వచ్చేయండి. ఒక సూపర్ సంగతి ఒకటి విప్పుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు 104 కీర్తన ధ్యానించాలి. 104 కీర్తన 7వ వచనం, ఇందాక మీరు చదువుకున్న వచనం 20వ వచనం కదా, కొంచెం ముందుకెళ్ళేసరికి 27వ వచనం చదువుదాం. 27వ వచనం 27వ వచనం 104 కీర్తన 27వ వచనం. అందరు తీయండి బైబిల్. 104 కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సృష్టి మొత్తం ఎవరి దయ పైన ఆధారపడింది చెప్పండి? ఎవరి దయ కొరకు కనిపెడుతుందట? దేవుడి దయ. మనం ఎవరి దయ కొరకు కనిపెడతాం చెప్పండి? నేను ఆదివారం గుడికి వెళ్ళాలి సార్, నాకు సెలవు ఇచ్చేయండి అంటే, రే నువ్వు ఆదివారం గుడి అన్నావంటే నీ ఉద్యోగం తీసేస్తాను అన్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అప్పుడు
బాబ్బా మీకు దండం పెడతానండి, నా ఉద్యోగం తీసేయకండి, మీరు లేకపోతే నేను బ్రతకలేనండి, మీ దయ లేకపోతే ఎలాగండి అంటాడా అంట మనిషి? అంటాడు. మీ ఇంటి ముందు కుక్క వచ్చింది, కొంచెం ఆహారం వేస్తావేమో ఇలాగే చూస్తుంది, నువ్వు అన్నం తింటుంటాయి, చీ పోవతల కంటే బాబ్బా మీరు వేయకపోతే నాకు బతికే లేదని అంటదా? పోరా నువ్వు కాకపోతే ఇంకొకడు. ఎందుకు? అవి మనుషుల పైన ఆధారపడలేదు, అవి ఎవరిపైన? పరలోకమందున్న నా తండ్రి నన్ను చేసి కుక్కగా నాకు జన్మనిచ్చింది ఆయన, జీవిగా జన్మనిచ్చింది ఆయన, చెట్టుగా జన్మనిచ్చింది ఆయన, ఏమంటే పక్షిగా జన్మనిచ్చింది ఆయన, సింహంగా జన్మనిచ్చింది ఆయన, కాకిగా జన్మనిచ్చింది ఆయన. జన్మనిచ్చిన దేవుడే మమ్మల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. నీకా నమ్మకం ఉంటే నువ్వు బాబ్బా అని మనుషుల దగ్గర ఎందుకుంటావు? జీవులట, ఎంత నాకు అసలు కదిలిపోయానండి ఆ మాటకి నేను. జీవులట దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నవి. నువ్వు ఎప్పుడైనా కనిపెట్టావా? దేవుడే మా కుటుంబాన్ని నిలబెట్టాలండి, దేవుడే మమ్మల్ని రక్షించాలండి, దేవుడే మా ఆత్మీయ స్థితిలో మమ్మల్ని గొప్పవాళ్ళని చేయాలండి, దేవుడే మా కుటుంబాన్ని నిలబెట్టాలండి, దేవుడే మాకు సర్వస్వం అండి, మా పిల్లలతో మోకాలు ఏం చేస్తానండి, మా పిల్లలతో ప్రార్థన చేయిస్తానండి, మా కుటుంబం కోసం, మా సంఘం కోసం ప్రార్థన చేయిస్తానండి. ఇదిగో ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ప్రార్థనలు బాగా జరగాలని మా పిల్లలతో మోకాలు వేసి ప్రార్థన చేయిస్తానండి. మీకుందా ఈ భక్తి? ప్రాంగణంలో కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు గనక ప్రార్థన చేయటం నేర్చుకుంటే మీ కుటుంబం చాలా బాగుంటుంది. మళ్ళా చెప్తున్నాను, రాసుకోండి ఇది బాగా. మీ పిల్లలు గనక మీ కుటుంబం కోసం ప్రార్థన చేయగలిగినంత భక్తిలోనికి గనక మీ పిల్లలు వస్తే మీ కుటుంబం నిలబడుతుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసండి? పిల్లల్లో పాపం ఉంటుందా? పిల్లల్లో స్వార్థం ఉంటుందా? పిల్లల్లో పగలుంటాయా? పిల్లల్లో పాపం ఉంటుందా? ఏమీ లేని పరిశుద్ధుడు మా అమ్మని కాపాడు, మా నాన్నని కాపాడు, మా సంఘ కాపరిని కాపాడు, మా సంఘాన్ని దీవించు అని ఎప్పుడైతే పసిబిడ్డ నోరు విప్పాడో ఆ కుటుంబం బాగుంటుంది, ఆ సంఘము బాగుంటుంది. కనుక పసిబిడ్డలకు ప్రార్థన చేయటం నేర్పించండి. జీవులు నేర్పించుకున్నాయి, మనుషులుగా మనం నేర్పించలేమా? నువ్వు ఎన్ని నేర్పిస్తున్నావు? అమ్మ అన్నావు, నాన్న అన్నావు, ఏమంటే సినిమాల్లో పేర్లు చెప్పు. ఇప్పుడు కాలంలో ఉన్న పిల్లలండి, ఇంత చిన్న చిన్న సినిమా పిల్లలు కూడా సినిమా పాటలు పాడేస్తున్నారు. వాళ్ళు సినిమా పాట ఎలాగొచ్చింది వాడికి? సినిమా పాట వాడికి ఎలాగొచ్చింది? సెల్ ఫోన్ ఇచ్చేసావు, నేర్చుకోరా చూసుకోరా అని. అందులో దేవుడి ఉంటాయని ఎప్పుడు నువ్వు చెప్పవు, దేవుడి పాటలు నేర్చుకోవాలని చెప్పవు. ఇందుకే జీవులను చూపించి అంటున్నాడు. జీవులట దేవుడు దయ కొరకు ఏం చేస్తున్నాయట? కనిపెడుతున్నాయి. 27వ వచనం చదువుదాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 29 చాలా జాగ్రత్తగా చదవాలి. 29 నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. బా ఏటట? దేవుడికి ప్రార్థన చేస్తాయట, దేవుడు దయ కొరకు ఎదురు చూస్తాయట. జీవులు గనక దేవుడు గనక ముఖాన్ని కనబరుచుకుంటే, దేవుడి దగ్గర నుంచి గనక ప్రార్థనకి ఆన్సర్ రాకపోతే, ఆయన ఆహారాన్ని సిద్ధం చేయకపోతే జీవులు ఏం చేస్తున్నాయని చదువుకున్నారు ఇప్పుడు మీరు అక్కడ? కలత. ఏంటి? ఆయనకి మా యజమానుడు సృష్టికర్తకు మేము ప్రార్థన చేస్తున్నాం, మొర పెడుతున్నాం, మాకేంటి ఆయన ఆహారం సిద్ధం చేయటం లేదు? జీవులు కలత అంట. దేవుడు మొర, వాటి మొరను దేవుడు వినకపోతే జీవులలో కలత ఏర్పడిందట. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినండి. మీరు చాలాసార్లు మీ సమస్య కోసం ఏదో ఒక విషయంలో దేవుడికి ప్రార్థన చేస్తారు కదండి. మీ ప్రార్థనకు గనక సమాధానం రాకపోతే మీకు ఎప్పుడైనా కలత వచ్చిందా? మనకి కలత వస్తుందా? కలత రాదు మనకి. మనం ఎలాగ ఆలోచిస్తామంటే, మనం ప్రార్థన చేస్తే వినటం లేదు కనుక కొంచెం రికమెండేషన్కి వెళ్ళిపోదాం. ఎవరి రికమెండేషను? పాస్టర్ గారి రికమెండేషన్కి వెళ్ళిపోదాం, అంతేనా? పాస్టర్ గారు కూడా రికమెండేషన్ అవ్వలేదు అనుకో, ఇంకా పెద్ద పాస్టర్ గారు ఎవరైనా వస్తే ఆయన రికమెండేషన్కి వెళ్ళిపోదాం. నీ మొర ఎందుకు వినడు? నీ ప్రార్థన ఎందుకు వినడు? అక్కడ కాకి పిల్ల ప్రార్థన విన్న దేవుడు, సింహపు పిల్ల ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినటం లేదు? అంటే నీలో ఏదో యథార్థత లేదు, నీలో ఏదో దేవుడికి నచ్చనిది ఉంది. బాగా వినండి. మన మొర ఎప్పుడు వినడో తెలుసండి, మన ప్రార్థన ఎప్పుడు వినడో తెలుసా? యెషయా గ్రంథంలో చెప్పాడు, విననారక ఉండునట్లు నా చెవులు కొరచగా
కురచకాలేదు. మిమ్మల్ని రక్షింపనేరక ఉండినట్లు నా హస్తములు కూడా కురచకాలేదు. మీ పాపాలు, మీ దోషాలు, మీ నేరాలే నాకు మీకు అడ్డుగా మిగిలిపోయాయి అన్నాడు. అంటే ఈరోజు మనిషి చేస్తున్న పాపాలు దేవుడు ముఖాన్ని మరుగు చేస్తున్నాయి. అప్పుడప్పుడు గనక జీవులు అంటున్నాయి, ఎప్పుడైనా గనక ముఖాన్ని గనక దేవుడు మరుగు చేసుకుంటేనట జీవులలో ఏం ప్రారంభమైందంట? కలత. ఎందుకు మా మొర వినటం లేదు? ఎందుకు దేవుడు మాకు ఆహారం పెట్టడం లేదు? మేమేమైనా తప్పు చేసామా? మేమేమైనా నేరం చేసామా? దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవటం లేదన్న కలత ప్రారంభమైందట. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థం అవ్వాలి. ఇది ఇక్కడున్న బాండింగ్ అర్థం అవ్వాలి దేవుడికి జీవులకి. మీరు ఎవరితో అయినా బాగా క్లోజ్గా ఉంటున్నారు అనుకోండి, మా ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితుడు అని తిరుగుతున్నారు. మీరు అతను చాలా కాలంగా బాగున్నారు ఇచ్చిపుచ్చుకుంటున్నారు, అంతా బాగుంది. ఓ రోజు మెసేజ్ చేశారు, చూశాడు, రిప్లై ఇవ్వలేదు. ఎలాగుంటుంది మీకు? మెసేజ్ చేసినా చూస్తానంటే రిప్లై ఇవ్వటం లేదు, ఎలాగుంది? ఏంటండి, నేనేమన్నా అన్నానా? అతనేమన్నా అంటే నేను పట్టించుకోలేదా? మెసేజ్ చూస్తున్నాడు, రిప్లై ఇవ్వట్లేదు. మెసేజ్కి వాట్సాప్లో రిప్లై ఇవ్వలేదు కదా, ఫోన్ చేశారు, ఫోన్ ఎత్తుకోవట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకోవట్లేదు. అప్పుడు మీలో ఏం స్టార్ట్ అయింది? ఏదో తెలియని బాధ. ఏంటంటే ఇతను సడన్గా నా మెసేజ్ చూడట్లేదు, నా ఫోన్ ఎత్తుకోవట్లేదు, ఏమన్నా జరిగిందా? ఒకసారి వెనక్కి వెళ్ళిపోతారా వెళ్ళరా? నేనేమైనా మాట అన్నానా? నేనేమైనా తిట్టానా? ఏంటండి, ఏమీ అనలేదు, ఏమీ తిట్టలేదు, ఎందుకు ఇతను? అప్పుడు వెంటనే ఇంకా మెసేజ్కి రిప్లై లేదు, ఫోన్ ఎత్తుకోవట్లేదు అంటే బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయి ఎదురుగా కనపడ్డాడు అనుకోండి, కోపం, ఏమయ్యా మెసేజ్ చేస్తాడు చూడటం లేదు, ఫోన్ చేస్తాడు ఎత్తటం లేదు, నేనేం చేశాను చెప్పు, నాకు నేనేం తప్పు చేశాను అంటారా? ఇలా దేవుడితో అన్నారా ఎప్పుడైనా? బాగా ఆలోచించుకోండి. ఇలాగ దేవుడితో అన్నారా? ఏంటి దేవా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మా కుటుంబం ఏంటి ఇలాగైపోతుంది, నా భర్త ఏంటి ఇలాగైపోతున్నారు, నా పిల్లలు ఏంటి ఇలాగైపోతున్నారు, మా కుటుంబం ఎందుకు ఇలాగైపోతుంది, మేమేమైనా తప్పు చేస్తున్నామా దేవా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? జీవులు అలా మనలాంటివి కాదట. దేవుడు తన మొహాన్ని కనుమరుగు చేసుకుంటేనట జీవుల్లో ఏం స్టార్ట్ అయిందట? కలత. ఏంటి, ఎప్పుడు ఆహారం అడగగానే పెట్టేసేవాడే, ఎప్పుడు బాధ అనగానే మా వైపు చూసేవాడే మా యజమాని, మా సృష్టికర్త, మమ్మల్ని పుట్టించిన వాడు, ఎందుకు మా మొర వినటం లేదని జీవులు బాధపడుతున్నాయట. నాకు నిజంగానండి మనసు కలిచివేసిందండి. మనిషిలో లేదండి బాధ, కానీ ఎవరిలో ఉంది? జీవిలో ఉంది. ఏమంటే జీవి ఎవరు, మనం ఎవరని చెప్పండి? బాగా ఆలోచించండి. దేవుడికి మనం ఏమవుతాం, దేవుడికి జీవులు ఏమవుతాయి? ఆలోచించి చెప్పండి. ప్రసంగం విన్నారు కదా, మనం ఏమవుతాం అండి జీవులకి? దేవుడికి మనం ఏమవుతాం? పిల్లలు అవుతాం. ఈ సృష్టి అంతా దేవుడికి ఏమవుతారు చెప్పండి? సేవకులు, పనివారు యజమానుడు చూడకపోతే కలతట. సొంత కొడుకున్న కలత, సొంత కూతురుకున్న ఈ కలత. దేవుడి కోసం నేను ఏమి చేయటం లేదా, దేవుడి విషయంలో మేము ఏమైనా పాపం చేస్తున్నామా, దేవుడు ఎందుకంటే మమ్మల్ని చూడటం లేదని సొంత కొడుక్కి సొంత కూతురికి లేదు ఈ కలత. కానీ ఎవరికి ఉంది? జీవులకు ఉంది. జీవులు ఏం జీవులండి, మీరు ఎంతకాలం వాటిని ఏం తక్కువ అంచనా వేశారేమో. చిన్నవేమి కాదవి. సర్వ జీవుల కన్నులు ఆయన వైపు, సర్వం ఆయన పైన ఆధారపడి బతుకుతాయి. ఆయన దయ కొరకే కనిపెడతాయి. ఆయనే ఆహారం పెట్టాలంటే ఆయన గనక వీటి మొర వినకపోతే కలత పడిపోతాయట. కలత. ఇంకో మాట చూడండి అక్కడ, మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు 29వ వచనం, కీర్తనల గ్రంథం 104వ కీర్తన 29. నీవు మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరిని తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. చూసారా, పెడితే తింటాయట, చచ్చిపోవాలి. ముఖాన్ని కనుమరుగు చేసుకున్నాడు, ఆహారం పెట్టడం లేదంటే ఇంకా మమ్మల్ని చచ్చిపోమంటున్నాడేమో దేవుడు. అంతే కదండి, ఆహారం లేకపోతే ఏ జీవాన్ని ఏమైపోద్ది? చచ్చిపోతుంది కదా. ఒకవేళ దేవుడు మమ్మల్ని చనిపోవడానికి డిసైడ్ చేశాడేమో, ఓకే అండి, మీరు ఎలాగైతే అలాగే, మీరు పెడితే తింటాం, మీరు పెట్టలేదు అనుకోండి మాకు ఆహారం దొరకదు, చావు వస్తుంది, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాం. మీకు ఎలాగోని చెప్పండి మాటలు వింటుంటే? బైబిల్లో మీరు ఎంతకాలం చదివినవేవి, అందులో ఉన్న ఆంతర్యం ఇది, అందులో ఉన్న భావం ఇది, జీవులలో దేవుడి పైన ఉన్న భక్తిది. మనకేదండి అంత భక్తి?
నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతాం, నువ్వు ప్రాణాలు పెట్టమంటే ప్రాణాలు పెడతాం అంటున్నాయి. ఎవడు రాత్రి చూపించారు కదా కప్పలు, ఏం చేసేవి? ఏటులో పుట్టమంటే పుట్టాయి, ఫరో ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్ళాయి, వెళ్ళిన తర్వాత మీ పని అయిపోయింది, అక్కడ చచ్చిపోమంటే చచ్చిపోయాయి. అదేనే ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ ముఖాన్ని కనుమరుగు చేసుకుంటే కలత పడతాయట. ఓకే, మీరు చచ్చిపోమని మాకు ఆజ్ఞిస్తున్నారేమో, మీరు ప్రాణాలు విడవమంటే ప్రాణాలు విడుస్తాయట. ఏవి సృష్టి అండి, ఏవి సృష్టి అండి. ఎక్కడొచ్చింది సృష్టిలోకి గుణం అంటే? ఈ గుణగణాలన్నీ సృష్టి ఎక్కడ నుంచి నేర్చుకుందంటే యేసుక్రీస్తుల వారిలో నుంచి నేర్చుకుంది. అంతేనా? యేసుప్రభు పుట్టమంటే పుట్టాడు, మానవులందరి కోసం నువ్వు చచ్చిపోవాలి ఆయన అంటే ఏం చేశాడు? చచ్చిపోయాడండి. ఎలా చచ్చిపోయాడు? అందరూ చచ్చినట్టుగా సామాన్యమైన, అందరూ చనిపోయినట్టుగా సామాన్యమైన చావు అండి అయింది కాదండి. నా కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి ఆయన. ఓకేనా? ఓకే డాడీ, తమ్ముళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం నేను ముళ్ళ కిరీటం పెట్టించుకుంటాను, బల్లెపోటు పడిపించుకోవాలి. ఏమండి, ఎంత దారుణమైన చావు అండి అది. కొరడాలతో కొడుతుంటే ఆ రోజు శరీరం అంతా దున్నబడి కొరడాతో కొట్టి ఇలా కొరడ తీసేటప్పుడు అండి శరీరంలో ఉన్న మాంసం అంతా బయటకు వచ్చేసింది దున్నుకుంటా. శరీరాన్ని అంతా దున్నేశారు రక్తంతో. అలా రక్తంతో దున్నేసిన తర్వాత రక్తం కారుతున్న ఆ శరీరం పైన, దేహం నిండా దెబ్బలతో నిండిపోయిన ఆ దేహం పైన మరలా ఏం మోపారు? మ్రాను, సిలువ మ్రాను మోపి యెరూషలేం వేదుల్లో తిరిగిస్తుంటే అలాగా కొట్టుకుంటూ ఆ మ్రానును మోపి కొరడాలతో కొట్టి తీసుకుని వెళ్తుంటే ఎక్కడాది ఏమంటే ఆయన మనసు చలించలేదు, ఎక్కడా కూడా వెనుదిరగలేదు. నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను, తమ్ముళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం. ఎవరే మీరు ఎన్నైనా కొట్టండ్రా, నేను మాత్రం ప్రాణం పెడతాను. జీవులు అలాగే కనపడుతున్నాయి దేవుడి కోసం. యేసుక్రీస్తుల వారిలోనూ అదే త్యాగం కనపడుతుంది, అదే ప్రేమ, అదే త్యాగము ఈరోజు నీలోకి నాలోకి వచ్చాయి ఆ దేవుడి కోసం. ఇంత ప్రేమ మనలోకి వచ్చిందా? ఇంత ఆప్యాయత మనలోకి వచ్చిందా? ఇంత అనురాగం దేవుడి పైన మనకి పుట్టిందా? ఇంకోటి చెప్పనండి, రాత్రి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, సృష్టిలో ఉన్న జీవులు మంచి జీవితాన్ని జీవిస్తున్నాయా? మనం మంచి జీవితాన్ని జీవిస్తున్నామా? మనం ఎక్కడ పడుకుంటాం? గేదె ఎక్కడ పడుకుంటా చెప్పండి? మీరు ఎక్కడ పడుకుంటారు చెప్పండి సభ అయిపోయిన తర్వాత? ఇంటి లోపల. ఇంటి లోపల కూడా ఎక్కడ? మళ్ళీ కింద కాదు, ఎక్కడ? మంచం మీద. ఆ మంచం మీద మళ్ళీ పరుపు, ఆ పరుపు మీద మళ్ళీ మంచి బెడ్షీటు, నెత్తి కిందకి మంచి తలగడ. అవునా? ఇవన్నీ కాదని మళ్ళీ ఒక్క దోమ కూడా వచ్చి కొట్టకుండా ఓ పక్క ఆల్అవుట్, ఓ పక్క ఫ్యాను, ఏమండి కొంతమంది ఇళ్లలో ఏసీలు, మరి కొంతమంది ఇళ్లలో దోమ తెరలు. రాత్రంతా అసలు పడుకున్నాడు అంటే ప్రపంచం తెలియకుండా హాయిగా మరలా సూర్యుడు వచ్చేంత వరకు నిద్రపోతున్నాడండి. గేదె ఎక్కడ పడుకుంది చెప్పండి? ఆరు బయట. అంతేనా? ఆరు బయట. ఏమంటే వర్షం పడినా తడవాలి, ఏమంటే ఎండ వేడెక్కువైపోయినా ఆ ఎండలోనే ఉండాలి. రాత్రి మనకలాగా ఏమైనా ఆల్అవుట్ ఉంటుందా దాని దోమలు కొట్టకుండా? రాత్రి అంతా ఏం చేస్తా చెప్పండి గేది? పాపం తనకున్న తోక ఒకటే, ఆ తోకను అటాడించా ఈటాడించా దోమలు కొడుతుంటేనండి పాపం తోకతో దోమలు తరుముకుంటూ, పడుకోవడానికి లేక, సరిగ్గా కూర్చోవడానికి లేక, నుంచోవడానికి లేక, ఓసారి పడుకుంటుంది, ఓసారి నుంచుంటుంది, ఓసారి కూర్చుంటుంది, ఓసారి తిరుగుతుంది. ఏమంటే ఏంటండి దాని బాధలు? కంటి నిండా నిద్ర ఉందా జీవికి? కంటి నిండా గేదెకి నిద్ర ఉందా? నీకు నిద్ర ఉందా? విషయం ఏంటనుకున్నారు? ఇక్కడ ఇవి నిద్రపోవు, పరలోకంలో ఉన్న దేవుడు నిద్రపోడు. అందుకే వీటి కళ్ళు ఎప్పుడు ఆయన చూస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి అవ్వగానే హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయావు. మీ నాన్న మాత్రం నిద్రపోలేదు నిన్ను నిద్రపుచ్చడానికి. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నిద్రపోకడు. ఎందుకు నిద్రపోడో తెలుసండి? నిద్రపోకుండా ఈ సృష్టిని ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. భూమి తిరుగుతుంది, సూర్యుడు మండాలి, నక్షత్రాలు ఇవి ఒకదానికొకటి గుద్దేసుకోకుండా, ఈ విశ్వం కొలాప్స్ అయిపోకుండా పరలోకంలో ఉన్న కన్న తండ్రి కాచుకుని కూర్చున్నాడు దీన్ని. మీకు ఇది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ట్రైన్ ఎక్కారనుకోండి ప్రయాణానికి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. వైజాగ్లో ట్రైన్ ఎక్కారనుకోండి, ట్రైన్ ఎక్కిన ఒక గంట సేపటికి మీరు అందరూ ఏమైపోతారు? హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు. మీరందరూ నిద్రపోవచ్చు, కానీ ఒక అతను నిద్రపోకూడదు. ఎవరు? డ్రైవర్ గారు. మీరు అందరూ నిద్రపోయిన తర్వాత మిమ్మల్ని చూసి అతను నిద్రపోయాడు అనుకోండి, ట్రైన్ హైదరాబాద్ వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది? పక్కనే ఉన్న గోతులోకి వెళ్తుంది. మీరు అందరూ హాస్పిటల్కి వెళ్తారు. అంతే కదా? మీరందరూ నిద్రపోతారు, కానీ ఎవరు నిద్రపోరు? ట్రైన్ నడిపిస్తున్న డ్రైవర్ నిద్రపోడు.
అలాగే ఈ సృష్టిలో ఉన్న ఏమంటే మనుషులందరూ నిద్రపోతున్నారు, ఈ సృష్టిని నడిపిస్తున్న దైవం తండ్రి దేవుడు మాత్రం నిన్ను కాపాడేవాడు కొనకడు. నిద్ర లేకుండా నిన్ను కాస్తుంటే, నిద్ర లేకుండా జీవులు నీ కోసం త్యాగం చేస్తుంటే హాయిగా నిద్రపోతున్నా నువ్వు తెల్లవారు లేచైనా లేవంగానే దేవా స్తోత్రం, రాత్రి అంతా నన్ను కాపాడారండి, మరొక దినాన్ని ఇచ్చారండి స్తోత్రం ఎవరంటారండి? ఈరోజు ఎవరికుంది ఆ కష్టాన్ని? ఎవరు గుర్తించారు? ఆ దేవుడు ప్రేమను ఎవరు గుర్తించారు? మీరు చెప్పండి. ఆరు బయట నిలువ ఎండ, ఏమంటే నిలువ నీడ లేక ఎండలోను వర్షంలోను అలాగే తడుస్తూ జీవులు, సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తుంటే, ఆయన దయ కోసమే కనపడుతుంటే, ఆయన కనబడకపోతుంటే కలత చెందుతుంటే, ఓ మనిషి సర్వ సుఖాలు అనుభవిస్తున్న మనిషి. ఇంకో విషయం చెప్పనండి, నిజంగా జీవులను చూస్తే నాకు ఎంత జాలేస్తుందంటే, రాత్రంతా పడుకోలేదండి అది, అలాగ దోమలు కొట్టుకుంటూ అలాగుంది. తెల్లవారేసరికి మాత్రం అయ్యగారు వెళ్తారు గిన్నెట్టుకుని. దేనికి? ఏ పాలు ఇవ్వాలి? మళ్ళీ చిక్కటి పాలు ఇవ్వాలి. ఏమండి ఈ అయ్యగారు గిన్నెట్టుకుని వెళ్ళగానే అది అండర్స్టాండ్లోకి వచ్చి ఆ అయ్యగారు తీసుకోండి అనాలి. ఏమండి అది ఎప్పుడైనా తిరగబడి, ఒరే రాత్రంతా నువ్వు ఎక్కడ పడుకున్నావు, నన్ను ఎక్కడ పడుకోబెట్టావు, నువ్వు ఎందుకు వచ్చావు తెల్లవారు గిన్నెట్టుకుని నా దగ్గరికి పాలకి, రాత్రంతా నాకు నిద్రలేదు, పాలు ఏమన్నా ఏమేమన్నా తన్నింది అనుకోండి, మనుషులు బ్రతుకుతారండి భూమి మీద? పోనీ అసలు మనం తినే తిండి ఎక్కడండి? అవి తినే తిండి ఎక్కడ? మీరు ఆలోచించండి. మనం ఏం తింటాం చెప్పండి? మనం ఏం తింటున్నాం? వరి గింజలు మనకట, ఆ గింజలు కాసిన గడ్డి, ఎండుగడ్డి దానికట. పోనీ ఈ వరి గింజలు ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని మిల్లాడిస్తాడట, లోపల ఉన్న బియ్యమేమో ఈయనకట, పైన ఊడిపోయిన ఆ పొట్టేమో మళ్ళా దానికట. మరలా ఆ బియ్యాన్ని అన్నం వండాడు, అన్నం వండిన తర్వాత అన్నం ఏం తింటాడట, ఆ గింజ పట్టుకెళ్ళి దానికి వేస్తాడట. అంతేనా? అంటే నువ్వు వదిలేసినవి, నువ్వు పడేసినవి అన్నీ అది తిని నీ ఆరు బయట పడుకొని తెల్లవారు నువ్వు వెళ్ళేసరికి చిక్కటి పాలు ఇవ్వడానికి సిద్ధపడిందే, అది చేస్తుందా త్యాగం నువ్వు చేస్తున్నావు చెప్పు? పనికి మాలిందంతా తిని పనికొచ్చే పాలిస్తుంది. సర్వ రుచులు అనుభవిస్తున్న నువ్వు ఆ రుచులిచ్చిన మీ నాన్న కోసం నువ్వేమైనా చేస్తావా? నువ్వు వేసిన గడ్డి, నువ్వు వేసిన పొట్టు తిని నీకు పాలిస్తుంది. అది ఇన్ని రుచులు తింటున్నావు, ఇంత గొప్ప లోకాన్ని అనుభవిస్తున్నావు, ఈ సృష్టిని కట్టిన మీ నాన్నకి నువ్వేమిస్తున్నావు, నీ తండ్రికి నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఈ రాత్రి ఏం చేసావు? ఏం బ్రతికావు ఆయన కోసం? ఎవరికి చెప్పావు ఆయన కోసం? ఎవరి దగ్గరికి ఆయన సువార్తను పట్టుకెళ్ళావు? ఎప్పుడు నువ్వు సభలు పెట్టావు? అసలు సభలకి ఎప్పుడు నువ్వు సహకారం ఇచ్చావు? మీ నాన్న కోసం నువ్వేం చేసావు చెప్పు? ఏ సుఖం లేని అవి నీ కోసం బ్రతుకుతాయా? ఏ సుఖం లేని అవి నీ కోసం ప్రాణాలు పెడతాయా? నువ్వేమో హాయిగా అన్ని అనుభవిస్తూ ఈ విశ్వాన్ని కట్టిన దేవుడి కోసం నమ్మకంగా నువ్వు బ్రతకవా? చెయ్యవా? దేవుడికి నమ్మవా? ఆయన దగ్గరికి బాప్తిసం తీసుకోవా? నీ పాపాలు కడుక్కోవా? ప్రభు కోసం సువార్త పనిలోకి రావా? జీవులను కళ్ళ ముందు పెట్టాడు, వాటి ద్వారా పాఠాలు నేర్పుతున్నాడు. అవి అంత బాగా నా మీద ఆనుకున్నప్పుడు నీ జీవితం ఏంటని రాత్రి ప్రశ్నిస్తున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు. మీకు ఇంకో సూపర్ సీక్రెట్ చెప్తాను. జీవుల్లో పాపం కనపడుతుందా? కనపడదు. కానీ మనుషులు ఏం కనపడుతుంది? పాపం కనపడుతుంది. ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు పాపం మనిషి చేయడానికి ప్రధానమైనది ఏంటో తెలుసండి? శరీరంలో పాపం చేయడానికి ప్రధానమైనది ఏదో తెలుసా? కన్ను. పాపాన్ని మొదట చూసేది ఏది? కన్నే. కన్ను పాపాన్ని చూస్తే కళ్ళ ద్వారా పాపం మనసులోకి, హృదయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ హృదయంలో అది క్రియారూపకం దాల్చి పాపంగా నీ చేతులతో నువ్వు చేస్తున్నావు. అంటే నీ కళ్ళల్లో పాపం ప్రవేశించటానికి ఏమండి కళ్ళకు ఏవైనా అడ్డుకట్టను పెట్టావా? సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి కనుక వాటికి మరో ప్రపంచం తెలీదు, పాపము తెలీదు. నువ్వెందుకు పాడయ్యావో బైబిల్లో ఒక వచనాన్ని చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా చదవండి ఇది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏమన్నా అందరు తీయండి. 2వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. పద్నాలుగు వచనం. 2వ పత్రిక అండి, క్షమించండి, 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం.
వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులునయుండి. మనుషులు ఎలాగొన్నారు చెప్తున్నాడండి. ఎలాగొన్నారట? 14 వచ్చిన ప్రారంభం మళ్ళా చూడండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. మనుషుని కళ్ళు ఎలా ఉండిపోయినాయట? పాపము చూడడానికి మానలేకపోతున్నాయట. పాపాన్ని చూడటం మానలేకపోతున్నాయట. వ్యభిచారిని చూసి ఆశించటం మానలేకపోతున్నారట. లోభత్వం, పిసినారతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడట. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు అందరిని చూస్తున్నాడు. ఆడు 1 కోటి సంపాదించాడు, ఈ 1,00,000 సంపాదించాడని ఆ సంపాదనలో పడిపోయి దేవుడికి ఇవ్వటం విషయంలో లోబిగా మారిపోయాడట. లోకాన్ని చూస్తున్నాడట. లోకంలో ఉన్నవన్నీ చూసి పాపాన్ని నేర్చుకుంటున్నాడట కళ్ళతో. ఎంత బాగా చెప్పాడండి. అంటే నీ కళ్ళు పాపాన్ని చూస్తున్నాయా? నీ కళ్ళు నేరాలను చూస్తున్నాయా? నీ కళ్ళు వ్యభిచారాన్ని చూస్తున్నాయా? నీ కళ్ళు ఈ లోకాన్ని చూస్తున్నాయా? జీవుల కళ్ళేమో దేవుడిని చూస్తుందా? అందుకే నువ్వు పాపిపోయావు. అవేమో దేవుడికి నచ్చిన ఒక మంచి జీవిగా, మంచి సృష్టిగా అది మిగిలిపోయింది. నువ్వేమో ఆయన ఎదుట నేరస్తురాలిగా నీ జీవితం నిలబడిపోయింది. పాపము చూచి 14 వచనం, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారట. పాపాన్ని మానలేకపోతున్నారట. ప్రసంగాలు వింటున్నప్పుడు అండి, ఇక్కడ మైదానంలో కూర్చున్న చాలా మందిలో ఏవో ఉంటాయి చిన్న చిన్నవి పాపాలు. నిజమేనండి, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నా గురించి చెప్తున్నాడు. ఈ ప్రసంగం నేనే చేస్తానని నీ తప్పులు, నేనే చేస్తానని నీ పాపాలని తెలుసు, వింటారు. ఇక్కడ ఏదో అలా వాక్యం విన్నప్పుడు మారు మనసు వస్తుంది, ఇక రేపటి నుంచి చేయకూడదండి అని. కానీ సభ అయిపోయింది, తెల్లవారింది. తెల్లవారంగానే ఇక్కడ విన్న వాక్యం ఇక్కడే ఉండిపోయింది. ఆ పాపం మళ్ళా కళ్ళ ముందుకు వచ్చింది. మళ్ళా పాత జీవితమే, మళ్ళా పాత అలవాట్లే, మళ్ళీ పాత మాటలే, మళ్ళా పాత జీవితమే, మళ్ళా పాత పాపపు కార్యక్రమాలే. వద్దు మానేయండి. ఇక ఎంతకాలం ఇవి? ఎంతకాలం దేవుడు మీ వెనక పెడతాడు? ఎంతకాలం మీతో చెబుతాడు? ఎంతకాలం పాపం చేయొద్దని మీ వెనక వస్తాడు? ఎంతకాలం ఆయన కొరకు మీరు బ్రతకండి అని మిమ్మల్ని వేడుకుంటాడు వాక్యంతోనండి. పాపం వద్దు, నా కోసం బ్రతకండి, నాలో ఉండండి, నా కొరకు జీవించండి, మీ జీవితాన్ని నాకు ఇవ్వండి. దేవుని పిల్లలారా, ఈ సర్వ సృష్టిని మీ పాదాక్రాంతం చేసి యేసుక్రీస్తుల వారిని మీ కొరకు బలేసి తన తర్వాత పుట్టిన పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుని మళ్ళా మీ హృదయాలలోనికి అన్నీ ఇచ్చి సర్వం మీకోసం దారబోసిన మీ కన్న తండ్రి మీ నుండి కోరుకుంటున్నది ఒకటే, మీరు పాపం చేయకండి, నా కోసం బ్రతకండి, నేనున్నానని చెప్పండి, నన్ను మహిమపరచండి. ఇదిగో జరుగుతున్న ఇలాంటి సభలకు మీరు సహకారులుగా నిలబడండి. చేయండి, సభలు చేయండి, పెట్టండి మీటింగ్లు. మీ గ్రామాలలో దేవుణ్ణి నమ్మని వారు ఎవరున్నారో వాళ్ళందరి దగ్గరికి మాటలు, స్వచ్ఛమైన బైబిల్లో ఉన్న ఈ సత్య వాక్యాన్ని ఆ ప్రజల దగ్గరికి పట్టుకెళ్ళండి. దేవుణ్ణి నమ్మని వారిని దేవుని వైపు మీరు త్రిప్పండి. అందుకు కదా మీరు ఉన్నారు ఈ లోకంలో. అందుకు కదా మీ నాన్న పుట్టించుకున్నాడు మిమ్మల్ని ఈ లోకంలో. అనుభవిస్తున్నప్పుడు, ఆరగిస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రావాలి కదండి. సృష్టిని అనుభవిస్తున్నాం కదండి, కన్నతండ్రి కష్టం కదండి. తింటూ ఆయన జ్ఞాపకం రాకపోతే ఎలాగా? ఆయన పని జ్ఞాపకం రాకపోతే ఎలాగా? మాట చూడండి ఎంత బాగా రాశాడు. ఇప్పుడు మాట చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కన్ను గురించి ఒక మాట చెప్పాడు, కళ్ళ గురించి ఒక మాట చెప్పాడు. లోకాసు వార్త 11వ అధ్యాయము 34 వచనం చూడండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 34 వచనం. జాగ్రత్తగా చూడండి. లోకాసు వార్త 11వ అధ్యాయం 34 వచనం చదువుతున్నారు. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయముయుండును. అది చెడినదైతే, అంటే ఏది చెడిపోతే? కన్ను గనక చెడిపోతే నీ దేహమును చీకటిమయముయుండును. చూసారా? నీ కన్ను తేటగా ఉండాలట, పాపాన్ని చూడకూడదు, వాక్యాన్ని చూడండి. కళ్ళను దేవుడిచ్చాడు కదా,
కళ్ళు దేవుడు నిర్మించాడు కదా తల్లి గర్భంలో. నీ కన్ను నీకే ఉండాలని స్పెషల్గా నీకే చేశాడు కళ్ళు. నీ కళ్ళు ఎవరికి ఉండవు. మళ్ళీ నీ కళ్ళ మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఆ కన్ను నీదే. ప్రపంచంలో ఎవరికి నీలాంటి కన్ను ఉండదు. అంత స్పెషల్గా నీ కన్న తండ్రి నేను చేసుకుంటే, తల్లి గర్భంలో నీకంటూ ఈ కళ్ళను కడితే ఆ కళ్ళను నువ్వు తేటగా ఉంచుకోవాలి కదా. పాపాన్ని చూడకూడదు కదా, వ్యభిచారాన్ని చూడకూడదు కదా, నేరాలు చూడకూడదు కదా. ఏమండి, ఈరోజు మీకు మాట్లాడుతాను, బైబుల్ చదవని రోజులు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. ఫోన్ చూడని రోజు ఒక్కటైనా ఉంటుందా? బాగా ఆలోచించండి. మీరు బైబిల్ చదివి ఎంతకాలం అయిపోయింది? బైబిల్ మీరు చదివి ఎంతకాలం అయిపోయింది? బైబిల్ చూడక మీరు ఎంతకాలం అయిపోయింది? ఫోన్ ఎప్పుడైనా ఒక గంట చూడకుండా ఉండలేరా? ఒక రోజు చూడకుండా ఉండగలుగుతున్నారండి ఇప్పుడు ఫోన్ని? విచిత్రం ఏంటంటేనండి, ఒక్క అరగంట కనుక ఫోను పక్కన లేదంటే తెలియకుండానే చేతులు ఇలాగ ఎత్తివేసుకున్నాడు మనిషి. ఏమెత్తుకున్నాడు? ఫోన్ 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 ఏమైపోయింది, ఫోన్ ఏమైపోయింది. అలాగే ఎప్పుడైనా బైబిల్ ఎత్తుకున్నావా? బైబిల్ ఏమైపోయిందంటే, బైబిల్ ఇప్పటి వరకు చదువుకున్నాడు, బైబిల్ ఏమైపోయిందని ఎదుగుతాడా? బైబిల్ను వెతకటో, బైబిల్ను చదవడు, కళ్ళతో ఎప్పుడు ఈ సెల్ ఫోనే చూస్తున్నారు. మీకు విషయం చెప్పనా, సెల్ ఫోన్ మీరు ఎక్కువగా చూడటం వలన మీ కళ్ళు నాశనం అవుతాయి, మీ మెదడు నాశనం అవుతుంది, మీ నరాల వ్యవస్థ నాశనం అవుతుంది. బైబిల్ని ఎప్పుడూ చూశారనుకోండి, ఏమన్నా మీకు ప్రమాదమా? మీ ఆరోగ్యం ఏమైనా పోతుందా? మీ ఆత్మీయ జీవితం గొప్పగా ఉంటుంది. మీ కన్ను చెడినదైతే, ఎందుకు చెప్తున్నాను తెలుసా సెల్ ఫోన్ సందర్భాన్ని? ఈరోజు 90% ఏమండి వ్యవస్థ అంతా చెడిపోవడానికి ఏం చూసి చెడిపోతున్నారు చెప్పండి? సెల్ ఫోను, టీవీలు, సీరియల్లో, అంతే కదండి. మన మధ్యకాలంలో చిత్తూరులోనండి ఒక యవనస్తుడు దొరికేశాడు దొంగతనం చేసి. ఏం దొంగతనం చేసాడు అనుకున్నారు? చిత్తూరులో అడవులు ఉంటాయి. చిత్తూరులో అడవుల్లోకి గొడ్లట్టుకుని వెళ్ళిపోయాడు. ఎర్రచందనం దొంగలు నరికేశాడు. పోలీసులు పట్టుకున్నారు. ఒక దొంగ అట్టుకుని వస్తున్నాడు, పట్టుకున్నారు, లోపల వేశారు, జైల్లో వేశారు. అది ఇల్లీగల్ కదా, జైల్లో వేశారు. శుభ్రంగా కొట్టారండి. ఎందుకురా నువ్వు, నీ వెనకాల గ్యాంగ్ ఎవరు, నువ్వు ఎందుకు పని చేసావు అంటాడు. ఎవడో ఒక మాట అన్నాడండి. పోలీసులు విస్తుపోయారు మాట చూసి. నా వెనకాల గ్యాంగ్ ఎవ్వరు లేరండి, నేను ఒక్కడనే కొట్టాను దొంగలు అన్నాడు. నువ్వు ఒక్కడవి ఎందుకు కొట్టావు అంటాడు. ఏమని చెప్పాడు తెలుసండి? ఏమి లేదండి, ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా చూశాను. ఇప్పుడు ఈ పుష్ప సినిమాలో హీరో ఏం చేశాడు? ఎర్రచందనం దొంగ కదండి హీరో. ఎర్రచందనం దొంగ హీరో అయిపోయాడు. మరి నేను కూడా హీరో అయిపోతాను, దొంగలు నరికేసానండి అన్నాడు. ఇప్పుడు ఆడ సినిమా వాడిని బాగు చేసిందా, పాడు చేసిందా? మీరు చెప్పండి. ఏ సినిమా అయినా ఈరోజు మనిషిని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా? పాడు చేస్తుంది. నేను బాగు చేసేది బైబిల్ అయినప్పుడు, నేను తేటపరిచేది బైబిల్ అయినప్పుడు, నీ జీవితానికి చక్కటి వెలుగునిచ్చేది బైబిల్ అయినప్పుడు నువ్వు బైబిల్ చదవాలి కదా. బైబిల్ ఎందుకు చదవరు మీరు? వాక్యం ఎందుకు వినరు మీరు? ఆ సెల్ ఫోన్లో దేవుడు వాక్యాలు కూడా ఉంటాయి కదా, ప్రసంగాలు కూడా ఉంటాయి కదా. ప్రసంగాలు మీరు ఎందుకు వినరు? నా ఛానల్ పేరు చెప్తానండి, వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టారనుకోండి, లేదా సిబిటి మియాపూర్ అని కొట్టినా నా ఛానల్ కనపడుతుంది. దాని నిండా 700, 800 ప్రసంగాలు ఉన్నాయి. 100 ప్రసంగాలు ఉన్నాయి. మీరు రోజు ఒక ప్రసంగం వింటారా, 2 ప్రసంగాలు వింటారా? బోళ్ళంత వాక్యాన్ని అందులో పెట్టాం. అలాగే చాలా మంది సత్యవాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఉపేంద్ర అని ఉన్నాడు, ఆయనకు ఛానల్ ఉంది, వాక్యం ఉంది. జయశాలి.tv ఉంది, అందులో తండ్రి గారి ప్రసంగాలు ఉన్నాయి. ఏమైనా ప్రసన్న అనే ప్రసంగాలు ఉన్నాయి, జాన్సన్ అనే ప్రసంగాలు ఉన్నాయి. అందరివి యూట్యూబ్ నిండా ప్రసంగాలు 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 ఉన్నాయి కదండి. ప్రసంగాలు ఉన్నాయి కదా. దేవుడు వాక్యం ఉంది కదా. వాక్యం ఎందుకు మనం వినం? వాక్యం ఎందుకు మనం చదవం? మన కన్ను తేటపరచబడాలి, మీ కళ్ళు బాగుండాలి. ఇదంతా నేను చెప్తున్నదంతా ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను. మీ కళ్ళు బాగుండాలి అంటే మీరు వాక్యమే చూడాలి కళ్ళతో అని దేవుడు బైబిల్లో చెప్పాడు. ఎప్పుడైతే మీరు వాక్యాన్నే చూస్తున్నారనుకోండి, పాపపు ఆలోచనలు కానీ, పాపపు హృదయం కానీ మీ దేహంలో ఉండదు. కళ్ళతో మీరు వాక్యమే చూడండి. కీర్తనల గ్రంథం ఎంత మంచి మాట రాశాడు చూడండి దేవుడు. 19వ అధ్యాయానికి రండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును,
యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. బా, అది కన్నులకు వెలుగిచ్చును. 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము. బా, ఏది మంచిదట, ఏది నిర్దోషమైనదట, ఏది పవిత్రమైనదట, ఏది నీకు మంచి చేసేదట? వాక్యం, ధర్మశాస్త్రం, ఉపదేశాలు, బోధకులు చెప్తున్న ప్రసంగాలు. ఎంత బాగా 8వ వచనం చూడండి ప్రారంభంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అందులో దోషం ఉండదు. సినిమాలో దోషం ఉంటుందా? ఉంటది. సీరియల్లో దోషం ఉంటుందా? ఉంటది. ఇప్పుడు జబర్దస్త్ పెట్టారనుకోండి, దాని అంటే బూతులేనా? బూతులే. అందులో ఏముంది మంచి? ఏమండి, మొన్న మధ్యకాలంలో ఒక అతను పోస్ట్ రాశాడండి, నాకు గుర్తులేదు కానీ సీరియల్ చూసే వాళ్ళకి వెంటనే అర్థమైపోద్ది. అత్త కోడల్ని చంపాలంటే ఓ సీరియల్ చూడండి, అగ్నిగుండం సీరియల్. అంటే అత్త కోడల్ని ఎలా చంపాలో ఒక సీరియల్, కోడలు అత్తని ఎలా చంపాలో సీరియల్, ఏమంటే భర్తను అత్తకు కాకుండా ఎలా చేసేయాలంటే ఒక సీరియల్ అట, కుటుంబాన్ని కూల్చేయాలంటే ఈ సీరియల్ చూడండి. అంటే అవన్నీ నిన్ను పాడు చేసేవి, నిన్ను నాశనం చేసేవి తప్ప నిన్ను బాగు చేసేది ఏముంది? నువ్వు కళ్ళతో చూడడానికి ఈ లోకంలో నిన్ను బాగు చేసేది, నిన్ను నిర్మలపరిచేది, నిన్ను పవిత్రపరిచేది, నిన్ను శాంతపరిచేది, నీకు సమాధానం కలిగేటట్టుగా నీ బ్రతుకును దిద్దేది, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు గొడవల్ని అణిచివేసేది, శాంతి, సమాధానం, ప్రేమ, పవిత్రత, అనురాగము నీలోను నీ కుటుంబంలోను పుట్టించేది వాక్యం కదా, దేవుడు ఉపదేశాలు కదా, బైబిల్ కదా. అవి కదా నీ కళ్ళతో చూడాలి నువ్వు. ఎంత బాగా చూడు 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. వాక్యం హృదయాన్ని ఏం చేస్తుందట? సంతోషపరుస్తుంది. మరి ఏదైనా చూసావనుకోండి, నువ్వు పాపం ఎలా చేయాలో ఆలోచింపజేస్తుంది అది. వాక్యం నిన్ను పాడు చేయదు, వాక్యం నిన్ను బాగు చేస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ ఆలోచనలను ఫిల్టర్ చేస్తుంది, నీ ఆలోచనలు తప్పు అంటది, నీ బుద్ధి మంచిది కాదు అంటది, నీ గుణం బాగోలేదు అంటది, నువ్వు మారు అంటది. బైబిల్ గద్దిస్తుంది నిన్ను, వాక్యం గద్దిస్తుంది, ప్రపంచం నిన్ను పాపం వైపు మళ్ళిస్తుంది. కనుక పాపం చూడొద్దు కళ్ళతో, వాక్యం చూడండి, వాక్యం వినండి. చివరికి అన్నాడు 8వ వచనంలో చివరిలో, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. నీ కంటిని వెలిగించేది, నీ కంటికి సన్మార్గాన్ని చూపించేది ఏది చెప్పండి ఇప్పుడు? వాక్యం. వాక్యం. ఏమన్నా డైరెక్ట్గా మన కళ్ళు దేవుడిని చూడలేవు కదా, జీవులకి ఏదో ఆప్షన్ ఇచ్చాడు, సర్వజీవుల కళ్ళు ఆయన వైపు ఉన్నాయి. మన కళ్ళు మాత్రం దేని వైపు ఉండాలి చెప్పండి ఇప్పుడు? వాక్యం వైపు ఉండాలి, దేవుడి మాట వైపు ఉండాలి, దేవుడి పైన నీ ఆలోచనలు ఉండాలి, దేవుడి పైన నీ గురి ఉండాలి. అలా ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఎప్పుడైతే నీలో పవిత్రత ఉందో, ఎప్పుడైతే నీలో పరిశుద్ధత ఉందో, దేవుడు నిన్ను వాడుకుంటాడు తనకు పనిముట్టుగా. ప్రార్థనలకు వాడుకుంటాడు, పరిచర్యకి వాడుకుంటాడు, సంఘంలో ఒక మంచి స్థితిని నీకు కల్పిస్తాడు. ఆయన వాడుకునే ఒక మంచి పనిముట్టుగా నీ జీవితం ఆయన కనబడుతుంది. తద్వారా భూమి మీద నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, మరణం తర్వాత నువ్వు పరలోకాన్ని కూడా చేరుకుంటావు. పవిత్రపరచుకోండి, పాపాలు చేయకండి, దానికోసం జీవులను చూడండి అన్నాడు. మీకు మాట్లాడుతాను, చివరిగా ముగిస్తానుక. దేహం, జీవితం అంతా కూడా దేవుడు చెప్పినట్టుగానే. మన జీవితం, మన దేహం, మన అవయవాలు ఏమంటే దేవుడు చెప్పినట్టుగానే ఉన్నాయా? దేవుడి పనిలో ఉంటున్నాయా? అంటే బైబిల్లో యేసుక్రీస్తుల వారికి పన్ను కట్టవలసిన అవసరత వచ్చింది. పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు, పేతురు గారిని అడిగారు, పన్నుకు డబ్బులు ఉన్నాయంటే లేవు ప్రభా అన్నాడు. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? నువ్వు వెళ్ళు, గాలం వెయ్యి, మొదట ఏ చేప అయితే పైకి వస్తుందో ఆ చేప నోట్లో షెకెల్ ఉంటుంది, నువ్వు పట్టుకెళ్ళి పన్ను కట్టే అన్నాడు యేసుప్రభు. అన్నాడా? అన్నాడు. ఇప్పుడు గాలం వేయడానికి వెళ్ళాడు. మిమ్మల్ని మాట్లాడుతున్నాను, ఇప్పుడు యేసు ప్రభు షెకెలు కావాలి గనక ఆ చేపకు ఆజ్ఞ వేయగానే ఎక్కడో సముద్రంలో పడిపోయిన ఒక షెకెలు మింగి నోట్లో పెట్టుకుని, ఆ నోట్లో పెట్టుకున్న షెకెలను మోసుకుంటూ యేసుక్రీస్తుల వారు పన్ను కట్టాలి గనక ఆయన పన్ను కట్టడానికి ఒక నాణం పట్టుకుని వచ్చేది, ఎస్ మై లార్డ్ మీరు గాలం వేయండి నేను పైకి వచ్చేస్తానని, అది చచ్చిపోయి యేసుక్రీస్తుల వారు పన్ను కట్టడానికి ఉపయోగపడింది ఒక చేప. అవునా? ఇప్పుడు యోనాను మింగడానికి ఒక చేప అవసరమైంది. అది యోనాను మింగిన తర్వాత యోనాను కక్కేంత వరకు
ఏమంటే అది జాగ్రత్తగా ఉపవాసం చేసి యోనాను మరలా ఒడ్డు మీద పెట్టేంత వరకు అది ఆ రోజు ఉపవాసం చేసింది. ఏంటంటే చేపలు దేవుడికి ఉపయోగపడుతున్నాయా? మీకు సముద్రం కనుక చేపలను ఎత్తుకున్నాను ఇక్కడ, మీకు అర్థమైపోద్దని. చేపలు దేవుడికి ఉపయోగపడతాయా? చేపలు దేవుడికి చచ్చిపోతాయా? చేపలు పన్ను కట్టడానికి యేసుక్రీస్తుల వరకు అవసరమని అది వచ్చి తన ప్రాణాన్ని పెట్టి యేసుక్రీస్తుల వరకు ఉపయోగపడుతుందా? ఏమండి, నీకు నాకు అవయవాలను కట్టి ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చి, భార్యనిచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, నిన్ను ఎంతగా కాపాడుతున్న నీ తండ్రికి నీ దేహం ఏమైనా ఉపయోగపడుతుందా? నీ దేహంలో ఉన్న అవయవాలు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఒక్కసారి ఆలోచించు. దేవుడికి ఉపయోగపడకపోగా దేవుడిని బాధ పెట్టే పాపం చేస్తున్నాయి మన అవయవాలు, అవునా కదా? రోమీయులకు రాసిన పత్రిక, దేహంతో మీరు ఏం చేస్తున్నారో, దేహాలతో ఏం చేయమంటున్నాడో అది చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి అందరూ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏమంటే 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. మనుషుల శరీరంలో ఏది ఏలికగా మారిపోయిందట? పాపం ఏలుతుందా నిన్ను? పాపం లాక్కెళ్తుందా నిన్ను? ఏమంటే ఏలిక అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దానికి కట్టు బానిసవయ్యావని అర్థం. నీ కళ్ళు సినిమాలకు ఏమంటే బూతు సినిమాలు చూడటానికి నీ కళ్ళు ఏమైనా బానిసలైపోయా? అది నీ మీద ఏలిక అయ్యిందా? ఆ పాపం నుంచి బయటకు నేను రానివ్వటం లేదా? వ్యభిచారం నీ మీద ఏలిక అయిందా? దొంగతనం నీ మీద ఏలిక అయిందా? నేరాలు చేయటం నీ మీద ఏలిక అయిందా? పాపం ఏలికగా మారిపోయిందా మనిషి మీద? ఏంటో మాట చూడండి. కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. మనిషి శరీరం మీద పాపం ఏలికగా మారిపోయిందట. ఇదేంటండి ఇది? మిమ్మల్ని పాలించవలసింది దేవుడు కదా, మిమ్మల్ని నడిపించవలసింది వాక్యం కదా, మీరు బ్రతకవలసింది దేవుడు కదా. మీ మీద పాపం ఏలికగా మారటం ఏంటి? పాపం మిమ్మల్ని పరిపాలించటం ఏంటి? పాపానికి మీరు లోనైపోవటం ఏంటి? దేవుడు పిల్లలు కదా, పరిశుద్ధత కదా మీలో ఉండాలి, దేవుడి కోసం కదా మీ అవయవాలు ఉండాలి. ఇప్పుడు చెప్తారు చూడండి కిందకి వెళ్ళేసరికి 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. ప్లీజ్, అవయవాలు నిలబెట్టడానికి నేను చాలా కష్టపడ్డాను. తల్లి గర్భంలో మీ చేతిని బిగించి ఆ చేతి మీద మీకు ముద్ర వేసి, ఆ చెయ్యి నాది కూడా కానీ ముద్ర వేసి మరి ఈ లోకానికి పంపించారు. ఆ చెయ్యి నాది అని ఒక్కసారి చేతి మీద ఇంకు పాంకులు ఒకసారి ఇలాగ వేయి, ఏం పడుతుంది? ముద్ర. ఏంటనుకున్నారు ఇంతకాలం ఆ ముద్ర? మీరు అనుకుంటున్నారు అది వేలు ముద్ర అని. వేలు ముద్రే. ఆ వేలు ముద్రని చేతి మీద దేవుడు ఎందుకు వేశాడు తెలుసా? తన సృష్టి కార్యము నువ్వు తెలుసుకోవాలి అని, నన్ను చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అని, ఆయన ముద్రేసి లోకానికి పంపించాడని వేలి ముద్రను చూడగానే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ఈ చేతులతో నువ్వు పాపం చేయకుండా ఉండాలి అని సీలేసి పంపించాడు ఈ లోకానికి. నీ చేతి నీకు తెలియదు. అది ఎవరైనా ప్రోడక్ట్ రెడీ చేసేటప్పుడు, ఫ్యాన్ రెడీ చేశాడు అనుకోండి, ఫ్యాన్ లోపలెట్టేసి బాక్స్ పైన వేసేసి దానిపైన ముద్ర వేస్తాడు. ఉషా ఫ్యాన్ ఇది, ఉషా వాడు తయారు చేశాడు. ఇది ముద్ర. నీ చేతి పైన ముద్ర ఉంది, అది దేవుడు ముద్ర. దేవుడు నీ చేతిని తన కోసం వాడతావని వేసిన ముద్ర. కానీ ఆ చేతులతో నువ్వు చేస్తున్నది పాపం. ఆ చేతులతో నువ్వు చేస్తున్నది నీ కుటుంబం కోసం, నీ కోసం ఎన్నో చేసుకుంటున్నావు. ఆ చేతులతో పడిన కష్టంతో దేవుడి కోసం నువ్వేమైనా చేసావా? నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టి దేవుడు వాక్యాన్ని ఏమైనా చెప్పించావా? నీ చెయ్యి ఎప్పుడైనా దేవుడికి ఉపయోగపడిందా? నీ కాళ్ళు ఎప్పుడైనా దేవుడు సువార్త చెప్పడానికి కదిలాయా? నీ చెవులు ఎప్పుడైనా దేవుడి మాటలు విన్నాయా? నీ నోరు ఎప్పుడైనా అనర్గళంగా దేవుడి కోసం మాట్లాడిందా? అంత పరిస్థితి 13వ వచనం. శరీర అవయవాల గురించి మాట్లాడుతూ మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి అయ్యా, పాపానికి ఇవ్వకండి అయ్యా. అవి నా కష్టం అయ్యా అవయవాలు. మీ చెయ్యి ఎక్కడది? మీ అమ్మ చేసిందా? మీ నాన్న చేశాడా? నీ కళ్ళు ఎక్కడవి? ఎవరు చేశారు? నీ బంధువులు చేశారా? ఎవరు చేశారు నీ కళ్ళు? నీ కళ్ళ మీద ఒక ముద్ర ఉంటుంది. వెళ్ళు, ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏం తీసుకున్నారు? నీ నుండి ఆధార్ కార్డు, నీకు ఆధార్ కార్డు ఇవ్వడానికి ఏం తీసుకున్నారు చెప్పండి? దేని ఫోటో తీసుకున్నారు? నీ కళ్ళు ఎందుకు తీసుకున్నారంటే నీ కళ్ళ మీద ఒక ముద్ర ఉంటుంది. అది ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆ ముద్ర వేసింది దేవుడు. ఆ కళ్ళు నావే కొడుక,
నా వాక్యమే చూడరా, నా ప్రసంగాలే చూడరా, నా పిల్లల్నే చూడరా, మంచి చూడరా. ఒకవేళ చూడాలనిపిస్తే ఈ అందమైన ప్రకృతిని చూడరా, నీకోసం ఎంత మంచి అందమైన ప్రకృతి కట్టాను రా చూడు. నిజంగానంటే హైదరాబాద్లో మేము ఆ బిల్డింగుల మధ్యలో తిరిగి, ఆ కారుల మధ్యలో తిరిగి, మధ్యాహ్నం నేను ఇలాగ నడుచుకుని ఆ కొండ దగ్గరికి వెళ్తాం, నాకు ఎంత ఆనందం వేసిందండి. బా, ఏం కట్టారు తండ్రి సృష్టిని, ఏం పచ్చదనం, ఏమి చెట్లు, ఏమి కొండలు, ఏమి మేఘాలు. పప్ప చూస్తే ఇవి చూడండి. చూడగానే నాకు ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసండి? దేవుడు. ప్రకృతి చూడండి, దేవుడు జ్ఞాపకం వస్తాడు. జీవులు చూడండి, దేవుడు జ్ఞాపకం వస్తాడు. పాపాన్ని చూసారా, పాతాళానికి పోతారు. అవి చూసే అవయవాలలోనికి పాపపు క్రియలు ఎంటర్ అయ్యాయి. 13వ వచనం చదువుతాం జాగ్రత్తగా. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి, అయితే మీరు మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. జీవులు దేహాన్ని ఇస్తున్నాయి కదా దేవుడికి, జీవులు చచ్చిపోతున్నాయి కదా, ప్రాణాన్ని ఇస్తున్నాయి కదా దేవుడికి. మీరెవరా మీ దేహాలను, మీరెవరా మీ అవయవాలను, మీరెవరా మీ కష్టాన్ని, మీరెవరా మీ జీవితాన్ని? మీకు మాట చెప్పనండి, ఏమండి, సృష్టిలో మనం ఉండేది, మీరు బ్రతికేది ఎంతకాలం చెప్పండి? నేనైనా మీరైనా భూమి మీద మనిషి బ్రతికేది ఎంతకాలం? 60, 70, అధిక బలం ఉంటే 80. ఈ 60-70 ఏళ్ళు మీరు బ్రతకడానికి మీకోసం మీ నాన్న, మీ పరలోకంలో ఉన్న తండ్రి ఎంతకాలం నుంచి ఎదురు చూశాడు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నువ్వు ఎదురు చూస్తే అలా మెరుపు తీగలాగా 60-70 సంవత్సరాలు మెరిసి వెళ్ళిపోతావు నువ్వు. ఈ 60-70 సంవత్సరాలు కూడా దేవుడి కోసం బ్రతకకపోతే ఎలాగా? మీకు లెక్క చెప్తాను, ఇప్పుడు ఆశ్చర్యం వేసేస్తుంది. దేవుడి దృష్టిలో 1000 దినములట ఎలాగుంటాయట? 1000 దినాలు ఎంతట దేవుడి దృష్టికి? 1000 దినాలంటే ఒక దినం అట. యేసుప్రభువు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిందని మనం అనుకుంటున్నాం. దేవుడికి ఎలాగుంటుంది? 2 రోజులైనవే ఆగండి ఇంకాని అంటాడు ఆయన. అంటే 1000 దినాలు ఒక రోజు అంటే, జాగ్రత్తగా వినండి, దేవుడి దృష్టిలో మీరు భూమి మీద బ్రతికే కాలం ఎంత తెలుసా? 1000 సంవత్సరాలు బ్రతికితే ఒక రోజు. అంటే ఆదాము దేవుడి లెక్కల్లో ఎంతకాలం బ్రతికాడు భూమి మీద? 969, సుమారు 1000 సంవత్సరాలు. అంటే దేవుడి లెక్కలో ఒక రోజు ఉన్నాడు ఆదాము భూమి మీద. మొదటి తరంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక రోజే ఇచ్చే టైం, సుమారు 1000 సంవత్సరాలు అంటే ఒక రోజు. ఆ తర్వాత 120కి వచ్చేసింది. 120 అంటే ఎంత తెలుసండి? 1000 అంటే 24 గంటలు. అయితే 500 రోజులు, 500 అనుకోండి. 500 అంటే ఎంత అవుతుంది చెప్పండి? దాంట్లో సగం 24లో సగం అంటే 12. తర్వాత ఈ 500 తగ్గించండి, 250 చేయండి. ఎంత? 6. 250లో సగం ఎంత? 125. అంతే కదా? 250లో సగం 125 అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. ఇప్పుడు మనం ఉండేది ఎంత చెప్పండి? మనం ఉండేది ఎంత? 120లో సగం 60 వేసుకోండి. అంటే 3 గంటల్లో సగం ఎంత ఉంటాం? గంటన్నర. భూమి మీద దేవుడి లెక్కలో నువ్వు ఉండేది ఎంత? గంటన్నర. ఈ గంటన్నరలో మళ్ళా 45 నిమిషాలు నిద్రపోతావు నువ్వు. అంటే 60 సంవత్సరాలు నీకు ఇస్తే దేవుడు ఆయుష్కాలం, నువ్వు నిద్రపోయేది 30 సంవత్సరాలు. ఏంటి, గంటన్నర భూమి మీద వదిలితే 45 నిమిషాలు నిద్రపోతుంటే 45 నిమిషాలు దేవుడు పని చేయలేవా? 45 నిమిషాలు భక్తిగా ఉండలేవా? 45 నిమిషాలు పాపం చేయకుండా దేవుడు పని చేయలేవా నీ దేహంతో? చిచ్చి ఇదేం జీవితం అండి? ఇంకా చెప్పనా, మనకైనా గంటన్నర ఇచ్చాడు కానీ యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికింది ఎంతకాలం చెప్పండి? మనలో సగం అంటే 30. అంటే ఆయన ఎంతకాలం ఉన్నాడు దేవుడి లెక్కల్లో? మనం ఉండేది గంటన్నర అయితే ఆయన ఉన్నది భూమి మీద 45 నిమిషాలే. అందుకే నిద్రపోలేదు ఆయన. 45 నిమిషాలకి నిద్ర ఏంటి? వచ్చాం కదా దేవుడు పని చేసుకుని వెళ్ళిపోలా. తినలేదు, త్రాగలేదు, ఉద్యోగం అనలేదు, వ్యాపారం అనలేదు, చదువు అనలేదు, పిల్లలు అనలేదు, కూర్చుకోవాలనలేదు, ధనం అనలేదు, బిల్డింగ్లు అనలేదు. నేను ఉండేదే 33.5 సంవత్సరాలు. టక దేవుడు పని చేసుకుని వెళ్ళిపోవాలా? నువ్వు ఉండేది ఎంత? 100 సంవత్సరాలు ఉంటావా? 1000 సంవత్సరాలు ఉంటావా? నువ్వు ఉండేది 60 అయినప్పుడు నీకు పాపపు పనులేంటి అసలు? ఈరోజు మీకు తెలియదు కాదు, కరోనా వ్యాక్సిన్ 2nd డోస్ వేసుకున్న వాళ్ళు అందరూనండి, వాళ్ళ గుండె ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియటం లేదు. యవనస్తుల గుండెలే ఆగిపోతున్నాయి, మీకు తెలియదు కాదు, వార్తలు వస్తున్నాయి. బాగా జిమ్ చేస్తున్న వాళ్ళ గుండె ఆగిపోతుంది, బాగా ధనవంతుల గుండె ఆగిపోతుంది. కారణం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అంటే గుండెని బలహీనం చేసింది. ఈ ఇందాక మధ్యాహ్నం నాకు వార్త వచ్చిందండి. మా సంఘంలో ఉంటారు ఆయన, వాళ్ళ బావమరిదండి, 22 సంవత్సరాలు ఆయనకి.
జస్ట్ హార్ట్ అటాక్ వచ్చి 5 నిమిషాల్లో చచ్చిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు. 22 years. నీ గుండె ఆగిపోతే, నీ దేహంతో పాపం చేసినప్పుడు నీ గుండె ఆగిపోయింది అనుకోండి, నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి కదా జారిపోతావు. ఇంత బ్రతికి బాప్తిసం తీసుకుని ప్రభులోనికి వచ్చి దేహాన్ని దేవుడికి ఇవ్వక పాపం చేస్తూ చచ్చిపోతే పాతాళం కదా. మీ దేహాలతో పాపం కాదు కదా చేయవలసింది. చివరిగా మాట చెప్తాను, చాలా మందికి అర్థం అవ్వలేదు ఇది. పాపం చేశారు కదా, ప్రభులోనికి రాకమునుపు మీ చేతులన్నీ పాపం, మీ కళ్ళతో పాపం, మీ చెవులతో పాపం, మీ నోటుతో పాపం, మీ కాళ్ళతో పాపం, అంత పాపం 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 పాపం. ఎవడి పాపం పాపం అనేసరికి మీరు అనుకోవచ్చు, నేనేమో మరీ అంత పాపిస్తోండి కాదండి, నేనే తప్పుడు పనులు చేయలేదని అనుకుంటున్నారేమో. మీకు విషయం చెప్పనా? దేవుడి కోసం, బైబిల్ ప్రకారం దేవుడి కోసం పుట్టిన నువ్వు దేవుడు పని చేయకపోవటమే పాపం. తెలుసా? మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడు కదా, లాజర్ చచ్చిపోయాడు కదా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. యాతన పడే స్థలానికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం మాట్లాడుతూ ఏమండి ఈ అరుపులు అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు 16వ అధ్యాయం 25వ వచనంలో అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమన్నాడు? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి, అదే నీ మీద కేసు, అందుకే నువ్వు పాతాళానికి వచ్చావు అన్నాడు. నువ్వు వ్యభిచారం చేసావనో, దొంగతనం చేసావనో, నేరాలు చేసావనో అన్నాడా ధనవంతుడితో? అనలేదు. ఏం చేశాడట ధనవంతుడు భూమి మీద ఉన్నంతకాలం? నీ కుమారుడా, చదువుకున్న తర్వాత లోకస్వార్త 16:25 ఇదేముంటది అంటే, ధనవంతుడి మీద బుక్ అయిన కేసు ఏంటంటే, వాడిష్ట ప్రకారం లోకంలో సుఖాన్ని అనుభవించాడు. పుట్టించిన దేవుడి కోసం ఏం చేయలేదు. కష్టపడ్డాట, శ్రమపడ్డాట, దేవుడి కోసం చెప్పడాట, చెప్పించడట, వాడుకున్న స్థితిని దేవుడి కోసం వాడ్డాట. వాడు సుఖపడతాడట, తింటాడట, త్రాగుతాడట, సన్నపు నార వస్త్రాలు వేసుకుంటాడట, ఓదారంగు బట్టలు వేసుకుంటాడట. ఓ లెట్స్ ఎంజాయ్ అనుకుంటూ లోకాన్ని అనుభవిస్తాడట. చస్తాడట, చచ్చి పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతాడట. నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావంటే అబ్రాహాం అంటున్నాడు, నువ్వు వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు అనలేదు. నీకిష్టమైనట్టుగా సుఖంగా బ్రతికేశావు, అదే నేనే మీద ఫైల్ అయిన కేసు. అదేంటండి, మన ఇష్ట ప్రకారం బ్రతకటం నేరమా? నా ఇష్ట ప్రకారం లోకంలో సుఖించటం నేరమా? నేరం. కారణం, విశ్వాన్ని పెట్టుబడిగా పెట్టి సంవత్సరం అంతా పంటలు పండించి నీకు తిండి పెట్టి, నీకు గాలిచ్చి, నీకు నీరిచ్చి, నీకు ఆయుష్కాలం ఇచ్చి, తల్లి గర్భంలో నీకంటూ దేహాన్ని కట్టి, నువ్వు పాపం చేస్తే యేసుక్రీస్తుల వారిని బలేసి నీ దేహాన్ని కొనుక్కున్నాడు దేవుడు రక్తంతో, యేసుక్రీస్తుల వారి రక్తంతో. కొనబడిన నువ్వు నీ ఇష్ట ప్రకారం ఎలా బ్రతుకుతావు? కొనబడిన నువ్వు పాపం ఎలా చేస్తావు? కొనబడిన నువ్వు నీ దేహంతో దేవుడిని మహిమపరచకుండా ఎందుకు బ్రతుకుతావు? చివరి మాట చూపిస్తాను, 19వ వచనం. ఇక్కడే 19వ వచనం చదవండి. 6వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. అందరు రాసుకోండి, అందరూ ఈ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి. 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే, ఇది అండర్లైన్ చేసుకోండి, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు దుర్నీతికి అవయవాలను అప్పగించి పాపం చేసేశారు కదా, ఆ పాపం మీ అవయవాల నుండి కడగబడాలి అంటే నీతికి సాధనాలుగా ఇచ్చి ఆ అవయవాలకు అంటుకున్న మురికిని కడుక్కోండి. చేతులతో పాపం చేశారు కదా, ఆ పాపానికి అంటుకున్న, చేతులకు అంటుకున్న మురికి పోవాలంటే ఆ చేతులతో ఇదిగో గ్రౌండ్కి వచ్చి స్టేజ్ వేయండి, కర్రలు పాతండి, వంటలు చేయండి, దేవుడి పరిచర్యలో చేతులను పెట్టండి. దేవుడిచ్చిన చేతులతో దేవుడు పని చేయండి. ఒకప్పుడు ఈ పాపాలు చేసి చేతులకు అంటుకున్న మురికి అంతా కడుక్కోండి. ఒకప్పుడు పాపానికి ఎలాగైతే అప్పగించారో ఇప్పుడు దేవుడు నీతికిచ్చి పరిశుద్ధత కలుగుటకై మీ అవయవాలను నీతికి సాధనాలుగా మీరు ఏం చేయాలట? అప్పగించండి. కనుక దేవుని పిల్లలరా, ఈ రాత్రి మీతో చెప్తున్నది ఒకటే, జీవులు
సర్వం దేవుడికి అప్పగిస్తున్నాయి. సర్వస్వం జీవులు దేవుడై బ్రతుకుతున్నాయి. కనుక మనం కూడా మన సర్వం దేవుడికి అప్పగించాలి. మన దేహాన్ని సేవకి ఇవ్వాలి. మన బ్రతుకులో దేవుడు ఉండాలి. మన మాటలో దేవుడు ఉండాలి. మన చూపులో దేవుడు ఉండాలి. మన వినికిడిలో ఎప్పుడు దేవుడు ఉండాలి. అప్పుడు తప్ప మీరు దేవుడికి ఇష్టలుగా మారలేరు. సృష్టిని చూడండి, ప్రతి క్షణం దేవుడితో. మీరు ప్రతి క్షణం దేవుడితో ఉన్నారా లేదా? ఈ రాత్రి బాగా ఆలోచించుకోండి.